కర్నూలు జిల్లా పత్తికొండ వైకాపా నాయకుడు నారాయణరెడ్డి హత్యపై ప్రతిపక్ష నేత జగన్ గవర్నర్కు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వమే హత్యకు కారణమని ఆరోపించిన జగన్ ఈ విషయాన్ని గవర్నర్ నరసింహన్ దృష్టికి తీసుకెళ్లారు. హత్య రాజకీయాల నిరోధానికి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఇవాళ కర్నూలులో జరుగుతా ఉన్న పరిణామాలు పరిస్థితుల మీద గవర్నర్ గారికి పరిస్థితులను ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎంతటి దారుణంగా ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తా ఉన్నారు. ప్రత్యర్థులు కొనుగోలుకు లొంగకపోతే చివరికి మనిషిని చంపేంత వరకు పోతా ఉన్న ఈ ప్రభుత్వ తీరును, చంద్రబాబు నాయుడు గారి వైఖరిని గవర్నర్ గారి దృష్టికి తీసుకుని వెళ్ళాం. ఒక అభ్యర్థి రాజకీయాలలో గెలుస్తాడు అని, తెలుగుదేశం వాళ్ళు అక్కడ గెలవలేరు అని ప్రత్యర్థి లేకుండా చేస్తా ఉన్న తీరుకి నిదర్శనం. ఆ ప్రాంతంలో జరుగుతా ఉన్న ఇసుక మాఫియాను గట్టిగా ఎక్స్పోజ్ చేస్తూ చివరకు కోర్టులు కూడా ఇంటర్ఫియర్ అయి కేఈ కృష్ణమూర్తి గారి కొడుకు మీద ఇన్వెస్టిగేషన్ చేయాలి అని చెప్పి ఇష్యూ చేసేంత దాకా శాండ్ మాఫియా మీద, శాండ్ మైనింగ్ మీద తన పోరాటం సాగించాడు. తెలుగుదేశం వారి ఆగడాలను అడ్డుకుంటున్నాడని, తనకు లైఫ్కు థ్రెట్ ఉందని సెక్యూరిటీ కల్పించండి అని గవర్నమెంట్ను విజ్ఞప్తి చేశారు, పోలీసును విజ్ఞప్తి చేశారు. గవర్నమెంట్కు సెక్యూరిటీ కావాలని ఇవ్వాల. దారుణంగా ఒక పద్ధతి ప్రకారం పథకం పన్ని కల్వర్టును ఉపయోగించుకొని ట్రాక్టర్లు అడ్డుపెట్టి అతి కిరాతకంగా తన మీద దాడి చేసి హత్య చేయించారు.